గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచారు యువనేత నారా లోకేష్. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు లోకేష్. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచారు యువనేత నారా లోకేష్. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు లోకేష్. ప్రజలు తమ దృష్టికి తీర్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. మన మంగళగిరి మన లోకేష్ పేరుతో లోకేష్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్థానిక ప్రజలు కలుసుకొని వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రీతిలో మంగళగిరి ప్రజల కోసం ప్రత్యేకంగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్ వంటి కార్యక్రమానికి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రజలు ఆయన ఇంటికి వచ్చి నేరుగా ఆయనకు సంబంధించినటువంటి అర్జీలు అందజేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా లోకేష్ ని కలిసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఫస్ట్ ప్రయారిటీ కింద మంగళగిరి ప్రజలకి ప్రజా దర్బార్ లో కలుసుకునేటువంటి అవకాశం కల్పించారు. సో అందులో భాగంగానే ఈ రోజు ప్రారంభమైనటువంటి ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి నిత్యం టచ్ లోనే ఉంటూ వచ్చాం కాబట్టి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కూడా అదే రకమైనటువంటి సమన్వయాన్ని చేసుకుంటూ ప్రజలను కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా లోకేష్ వెల్లడించారు. స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రజలకి టచ్ లో ఉండటం ద్వారా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా సొంత నిధులతో 29 రకాల సంక్షేమ పథకాలని నియోజకవర్గ ప్రజలకు లోకేష్ అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా మరింత సేవ చేసుకుంటూ ప్రజా దర్బార్ ద్వారా వారికి నిత్యం అందుబాటులో ఉండటం, అధికారుల నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా కలుపుకొని ముందుకు వెళ్లడం ద్వారా వచ్చినటువంటి అర్జీలను పరిష్కరించేందుకు విస్తృతమైనటువంటి కృషి చేస్తామని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే వచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా పరిశీలించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి నిత్యం అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజలు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. నియోజకవర్గ ప్రజలని టాప్ ప్రయారిటీగా తీసుకుని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తారని చెప్పి కూడా లోకేష్ స్పష్టం చేశారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.